హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. బాలామృతంతో కేక్. ఇలా కేక్ చేస్తారా అనిపిస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం సూపర్ అండ్ సాఫ్ట్, మాయిస్ట్ అండ్ వెరీ టేస్టీ అండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఓవెన్ లేకుండా సింపుల్గా కొన్ని పదార్థాలతోనే ఇంట్లోనే ఈ కేక్ తయారు చేసుకోవడం ఏ విధంగానో మీకైతే చూపిస్తానండి. ఒక్కసారి ఈ బాలామృతం కేక్ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ మామూలు కేక్ చెయ్యరండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కావాల్సిన పదార్థాలు: బాలామృతము ఒక పెద్ద కప్ అండి, షుగరు ఈ సైజ్ కప్ అయితే సరిపోతుంది మనకు. తర్వాత మనకు ఈస్ట్ అండి, డ్రై ఈస్ట్. ఇది మనకు కిరాణా షాపుల్లో అయితే దొరుకుతుంది. చాలా 30 రూపీస్ అలా ఉంటుందండి. ఎండు కొబ్బరి తురుము, ఈ విధంగా ఎండు కొబ్బరి తురుము అండి. అదేవిధంగా మనకు నట్స్, పల్లీలండి, పల్లీలు వేయించుకొని పప్పులు చేసుకోవాలి. ఈ విధంగా ఇది వెనిలా ఎసెన్స్ అండి. ఇది కూడా మనకు కిరాణా షాపుల్లో అయితే దొరుకుతుంది. ఇది అంటే అండి 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. పాలు, మనకు గోరువెచ్చని పాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనము ఒక స్పూన్ ఈస్ట్ అయితే మనం తీసుకోవాలి. ఒక స్పూన్ ఈస్ట్ మనం బౌల్లో వేసుకొని అందులోకి మనము గోరువెచ్చని పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి. అసలు ఈ బాలామృతం అంటే ఏంటి? మీలో అందరికీ తెలుసా అండి బాలామృతం అంటే ఏంటో? ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు ఉచితంగా అందిస్తున్నదండి బాలామృతము. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే పోషకాహారం అండి. ఈ వీడియో చివరిదాకా వినండి. ప్రతి తల్లి తండ్రికి ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే చాలామంది అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే ఈ బాలామృతాన్ని వేస్ట్ చేసి పశువులకు లేదంటే బయట పడేయడం ఇలా చేస్తూ ఉంటారు. వద్దండి, ఇది చాలా అంటే చాలా పోషకాహారం అండి. పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనకు ఇలా బాలామృతాన్ని మనము మిక్సీకి అయితే పట్టుకోవాలండి. సన్నని పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా మనం పట్టుకొని జల్లెడైతే వేసుకోవాలి. అసలు బాలామృతం అంటే ఏంటండి? బాలామృతం అనేది ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోషకాహారం అండి. ఇది ముఖ్యంగా 6 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లల కోసము మనకు ఈ ప్రభుత్వం అనేది అందిస్తుంది. బాలామృతం అనేది మనకు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లుల కోసం అందిస్తోందండి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయండి. ఇప్పుడు మనము షుగర్ని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనము ఆల్రెడీ మనకు బాలామృతంలో షుగర్ అనేది ఉంటుంది. కొంచెం స్వీట్నెస్ కోసము మనము కొద్దిగా షుగర్ని అయితే మిక్సీకి వేసుకొని పౌడర్ అయితే అందులో కలుపుకోవాలండి. పిల్లల్లో ఎక్కువగా మనకు 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ పిల్లల్లో పోషకాహార లోపం అనేది కనిపిస్తూ ఉంటుందండి. అలాంటి పిల్లల కోసము చాలామంది పిల్లలు బరువు తక్కువగా ఉండడము, ఎత్తు పెరగకపోవడము, బలహీనంగా ఉండడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి పిల్లలకు బాలామృతం ఇవ్వడం వల్ల పోషక లోపము తగ్గుతుంది. పిల్లల శరీరం బలంగా తయారవుతుందండి. ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. అసలు బరువు, ఎత్తు పెరగడానికి ఈ బాలామృతం ఏ విధంగా సహాయపడుతుంది? ఏ విధంగా తీసుకోవాలి అంటే, నిత్యం బాలామృతం తీసుకునే పిల్లల్లో శరీర బరువు క్రమంగా పెరుగుతుందండి. ఎత్తు కూడా వయసుకు తగినట్టు పెరుగుతుంది. ప్రత్యేకంగా తక్కువ బరువు ఉన్న పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా షుగరు, బాలామృతాన్ని అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఈస్ట్ కలిపి పెట్టిన పాలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నామండి. బాలామృతాన్ని రోజు తీసుకునే పిల్లల్లో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. బాలామృతము రోజు తీసుకునే పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకు జలుబు, దగ్గు, జ్వరము, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం తగ్గిపోతాయండి. ఆరోగ్యంగా ఉన్న పిల్లలే మంచి రేపటి భవిష్యత్తు కదండి మనకు. అంతేకాదండోయ్, మనకు మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.
మెదడు మనకు డెవలప్ కావడానికి కూడా ఈ బాలామృతం అనేది తోడ్పడుతుందండి. చూడండి, ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ బాలామృతాన్నయితే మనము కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా మనము లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి నీట్‌గా. ఈ విధంగా మనము కలిపేసుకోవచ్చండి. అసలు చూడండి, ప్రభుత్వం చూడండి ఎంత ఆలోచించి పిల్లల కోసము మనకు ఒక మంచి పోషక పదార్థం ఇస్తూ ఉంటే, కానీ తల్లిదండ్రులు మాత్రం దాన్ని చాలా నిర్వినియోగం చేస్తున్నారండి. అసలు బాలామృతం పిల్లల మేధస్సు అభివృద్ధికి కూడా సహాయపడుతుందండి. చదువులో ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అసలు. అంగన్వాడీ స్కూల్ చదువులకు ఇది బలంగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు పిల్లలకు మనము 3 ఇయర్స్ అయిపోతూనే అంగన్వాడీ సెంటర్లలో వదిలిపెడతాం కదండీ! అలాంటి పిల్లలకు ఈ బాలామృతం అంటే 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకు బాలామృతము ఇవ్వడం వల్ల పిల్లలు అంగన్వాడీ స్కూల్‌కి సంసిద్ధమై ఉంటారండి వాళ్ళు చదువుకోవడానికి. అంతేకాదండోయ్, ఎనర్జీ, యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. అంటే చూడండి, అస్సలు బాలామృతం తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? ఇలా కలిపేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి కొద్దిసేపు ఈ బాలామృతాన్నయితే మనము పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఒక 30-40 మినిట్స్ వరకు మనకు అప్పుడు ఈ పిండిలో ఈస్ట్ అనేది యాక్టివ్ అయిపోతుందనమాట. ఈస్ట్ యాక్టివ్ అయితే మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనము షుగర్ సిరప్ కోసము పక్కన బాణీ పెట్టుకొని అందులో మనము కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు, కొంచెం వాటర్, చిన్న టీ గ్లాసుమైన వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందామండి. బాలామృతం తినే పిల్లల్లో అటండి అలసట లేకుండా యాక్టివ్గా ఉంటారంట. అసలు ఆడుకోవడం, నేర్చుకోవడం మీద ఆసక్తి చాలా పెరుగుతుందటండి. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఇది చాలా మంచిదంట. అసలు ఈ బాలామృతం అనేది పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన వరమండి. పేద కుటుంబాలలో పెరిగే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన వరమంట. పేద కుటుంబాలకు ప్రతిరోజు పోషకాహారం ఇవ్వడం కష్టం కదండీ! ఉన్నవాళ్ళమైతే ఏదో పిల్లలకు తెచ్చుకొని పెట్టుకుంటాము. అదే పేదవాళ్ళైతే వాళ్ళ పిల్లలకు పోషకాహారం పదార్థాలు పెట్టాలంటే చాలా కష్టం కదా! అలాంటి పిల్లల గురించి ఆలోచించి ప్రభుత్వము ఇంత మంచి పోషకాహారం అయితే పిల్లలకు అందిస్తోందండి. పేద కుటుంబాలకు ప్రతిరోజు పోషకాహారం ఇవ్వడం కష్టం. అలాంటి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందించే బాలామృతం అయితే నిజంగా ఒక వరమండి. ఈ విధంగా కేక్ మనము ఒక బౌల్‌లో రెడీ చేసుకోవడానికి ఫస్ట్‌గా షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి. దానిపైన మనము కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలైతే దీని మీద చల్లుకోవాలండి. ఈ విధంగా మనము దీని మీద చల్లేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము బౌల్‌కైతే అంతా ఆయిల్ గానివ్వండి, నెయ్యి గానివ్వండి మనము పూసేసామంటే నీట్‌గా ఉంటుందండి. అంటే కేక్ అనేది ఎక్కడ అంటుకోకుండా మనకు వస్తుంది. పిండి చూడండి మనకు ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పిండినైతే దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నామండి. ఈ బౌల్‌లోకైతే వేసేసుకుంటున్నాం మనం కేక్ రెడీ చేసుకోవడానికి. అసలు తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఏంటంటేనండి, ప్రభుత్వం అందిస్తోంది అంటే సరిపోదు కదండీ! తల్లిదండ్రులు కూడా పిల్లలకు బాలామృతం తప్పకుండా తీసుకునేలా చూడాలి. చిన్న పిల్లలు ఏ విధంగా అంటే ఒక పదార్థము రొటీన్‌గా అదే విధంగా చేసి మనం ఇస్తూ ఉంటే తినరండి. పిల్లలకు వెరైటీస్ అనేటివి ఇష్టపడతారు కదా! అందుకే ఇలాంటి వెరైటీస్ పిల్లలకు బాలామృతంతో చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా సంతోషంగా, చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి. బాలామృతంతో చాలా పదార్థాలు చేయొచ్చండి. ఒక్క కేక్ ఏంటండి, బాలామృతం లడ్డు చేయొచ్చు, దోసెలు వేయొచ్చు, తర్వాత గారెలు వేయొచ్చు. అమ్మో! చాలా అంటే చాలా పదార్థాలు పిల్లలకు రోజు మనం చేసి ఇవ్వచ్చండి.
పిల్లలకు బాలామృతము తప్పకుండా ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలండి. వృధా చెయ్యకూడదు వాటిని. రోజు మిస్ అవ్వకుండా ఇవ్వాలి. అప్పుడే పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందనమాట. చూడండి, మనకు కేక్ అయితే ఈ విధంగా నైఫ్ గుచ్చి చూస్తే పిండి అతుక్కోకుండా వస్తే మనకు కేక్ అయితే రెడీ అయినట్లండి. జస్ట్ ఓవెన్ లేకుండా మనం ఇడ్లీ పాత్రలో కేక్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. చూడండి, వావ్! ఎంత బాగొచ్చిందో అసలు కేక్ అయితే. నిజంగా అండి, మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అయితే మీరు ఇష్టపడతారు. మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్‌లో పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో చూసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు.